ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మదురైలో కేసు నమోదు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై అనవసరంగా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు. మదురై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు న్యాయవాది వంజీనాథన్. లడ్డు వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరని ఉదయనిధిపై పరోక్షంగా పవన్ విమర్శలు గుప్పించారు. పవన్ విమర్శలపై ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. వెయిట్ అండ్ సీ అంటూ ఉదయనిధి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మదురైలో తాజాగా న్యాయవాది పవన్ పై కేసు పెట్టారు. తిరుమల లడ్డు వివాదంలో అనవసరంగా ఆయన లాగారంటూ వకీలు ఆయనపై కేసు పెట్టారు. వంజీనాథన్, అడ్వకేట్ వంజీనాథన్ మదురై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. లడ్డు వివాదంలో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ కళ్యాణ్ అనవసరంగా ఈ వివాదంలో లాగారంటూ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక యువనేత సనాతన ధర్మాన్ని వైరస్ అంటూ నాశనం చేస్తానంటూ కామెంట్ చేస్తారని, ఇలాంటి వాళ్ళు చాలా మంది చరిత్రలో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో పవన్ వ్యాఖ్యలపై వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. పవన్ టార్గెట్ గా పాత వీడియోలను రోల్ చేస్తుంది డిఎంకే సోషల్ మీడియా వింగ్. దీంతో పవన్ కు సపోర్ట్ గా డిఎంకే సోషల్ మీడియా వింగ్ కౌంటర్ ఇస్తూ ఇటు బీజేపీ వింగ్ కూడా మదురై సోషల్ మీడియాలో ప్రచారం. మరోవైపు పవన్ కళ్యాణ్ పై మదురైలో పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వంజీనాథన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా